నమస్తే ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్ ప్రక్రియతో ప్రతిపక్షాల ఓట్లను తొలగించేలా కేంద్రం కుట్ర. మంగారుగూడలో సర్ ప్రక్రియను పర్యవేక్షించిన మాజీ మంత్రి జోగురామన్న. బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మైనార్టీ గురుకులాన్ని సందర్శించి సమస్యలపై ఆరా. సర్వర్ సమస్యలతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు. నిర్మానుష్యంగా కనిపించిన రిజిస్టర్ కార్యాలయం. సర్వర్ అప్డేట్ కారణంగా వారం రోజుల పాటు ఇబ్బంది తప్పదని అధికారుల వెల్లడి. మైనార్టీల సంక్షేమం, వారి విద్యాభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష ప్రాధాన్యతనిచ్చారని, అందుకు అనుగుణంగానే మైనార్టీ గురుకులాలను ప్రారంభించి అత్యున్నత విద్యను అందించామని మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడలో గల మైనార్టీ గురుకులాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అజయ్, సాజిదోద్దీన్, నారాయణ, సలీం పాషా, అనిల వసంత్, ధమ్మపాల్, భట్టు సతీష్, కుమ్ర రాజు, ఏజాజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల కారణంగానే మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రస్తుతం అత్యుత్తమ విద్య అందుతోందని పేర్కొన్నారు. అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. పేద విద్యార్థులకు సైతం ఉత్తమ విద్యను అందించాలన్న సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా సుమారు 1000 గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆదిలాబాద్ మైనార్టీ గురుకుల భవనం కూడా గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులతో పూర్తయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం శిలాఫలకాల కోసం ప్రారంభోత్సవాలు జరుపుతోందని మండిపడ్డారు. మైనార్టీ గురుకులాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ మంత్రులు, చైర్మన్లు అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులను కలిసి కనీస వసతులు ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోకుండా వెళ్లిపోవడం బాధాకరమని అన్నారు. 2014లో తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలను మరి పెట్టి తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసినాము. ఇలా నియామకాలు జరగాలంటే పేద విద్యార్థులు కూడా చదువుకొని ఉండాలన్న ఉద్దేశంతో ఆయన 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో మైనారిటీకి సంబంధించిన టెంపరీస్, మైనారిటీస్ గురుకులాలు లేవు, ఏ ఒక్కటి లేదు. కానీ కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలోనే 200 టెంపరీ స్కూళ్ళు, 200 మైనార్టీలకు, టోటల్గా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలుపుకుంటే 1000 స్కూళ్ళు కొత్తగా స్థాపించి ప్రారంభించి లక్షల మంది విద్యార్థులకు, మైనార్టీ విద్యార్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, పేద విద్యార్థులకు విద్యను అభ్యసించింది. ఇలా ఆదిలాబాద్లో 4 టెంపరీ స్కూల్స్ మంజూరైతే 2 మహిళలకు, బాలికలకు, 2 బాలులకు. అదే సంవత్సరం 5 ఎకరాలు జాగా, ప్రభుత్వ జాగా ఇప్పించి 20 కోట్లతోటి ఒక్కొక్క బిల్డింగ్కు డబ్బులు ఇప్పించి ఇలా ఈ బిల్డింగ్ నాకు తెలిసి బాయస్ 2 ఇలా ఇక్కడ వచ్చినాం. అంటే కేవలం 2.5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ₹1 దీని కొరకు పైసా ఖర్చు పెట్టలే. అని పాపం వాళ్లకు కాళ్ళు లేకనో, చేతులు లేకనో, ఆదిలాబాద్ అంటే దూరం ఉన్నదని రాలేకనో ఏ మంత్రి కానీ ఎవ్వరు రాలే. 2.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన డబ్బులతో పూర్తి చేసుకున్నాకనే వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయింది. అంటే భవన నిర్మాణాలు, బిల్డింగ్ల నిర్మాణాలు చేసింది బీఆర్ఎస్, రిబ్బన్ కట్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రిబ్బన్ల కటింగ్ ప్రభుత్వం తప్ప ఇది బిల్డింగ్లు నిర్మాణం చేసి ఇచ్చేటటువంటి ప్రభుత్వం కాదని చెప్పి అర్థమైంది. ఏది ఏమైనా ఇప్పుడు ఇంకా ఇక్కడ చాలా సమస్యలు చెప్పిన ప్రిన్సిపల్ గారిని, టీచర్స్ తోటి, పిల్లలతో మాట్లాడినాం. ఇక్కడ రోడ్డు సౌకర్యం బాగలేదు, కరెంటు లేదు. అక్కడ రోడ్డుకు రావడానికి పోవటానికి రాత్రి కూడా టీచర్లు, పిల్లలు రావాలా పోవాలన్నా మరి ఆ రోడ్లకు కూడా ఇరువైపులా లైటింగ్ కావాలని చెప్పిండ్రు. తప్పకుండా మేము సీసీ కెమెరాలు కానీ అన్నీ కూడా ఇంత దూర ప్రాంతం ఉంది కాబట్టి, మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి
అవన్నీ కూడా తొందరలో చేయాలని చెప్పి మేము కూడా ఒకసారి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి కలుస్తాం. కలిసి వీరి సమస్యలన్నింటినీ కూడా మున్సిపాలిటీ పరిధిలో అయితే మున్సిపాలిటీ ఆఫీసర్ తోటి, మున్సిపల్ చైర్మన్ తోటి చెప్పి చేయిస్తాం. మిగతా పెద్ద అమౌంట్ అవసరం ఉంటే మొత్తానికి పిల్లల్ని ఇప్పుడు షిఫ్ట్ చేస్తే ఇక్కడ కరెంటు లేదు, సీసీ కెమెరాలు లేవు, రోడ్లు లేవు. 2.5 ఏళ్లల్లా కనీసం అవి కూడా పూర్తి చేయలేదు. రోడ్డు చేయకుండా, కరెంట్ ఇవ్వకుండా షోక్ తోటి వచ్చి ఇబ్బందులు కట్టి చేసిపోయినరు. నేను మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, ఫహీం కురేషి గారికి, అట్లనే షబ్బీర్ అలీ గారికి, ఇంకా ఉబేదుల్లా కొత్వాల్ గారికి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమస్యని తొందరగా చెయ్యండి. చేయకపోతే ఆందోళన చేసే నా ప్రభుత్వంతో చేపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి, విద్యార్థులకు, టీచర్లకు, స్టాఫ్ అందరికీ కూడా చెప్పినాం. అది చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి మద్దతుగా ఉంటాం. సర్వర్ సమస్య కారణంగా జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మంగళవారం రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. ప్రతినిత్యం రిజిస్ట్రేషన్ల పనుల కోసం పదుల సంఖ్యలో వచ్చే ప్రజలతో కిటకిటలాడే కార్యాలయ ప్రాంగణం బోసిపోయి కనిపించింది. సర్వర్ అప్డేట్ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోవడం ఇబ్బందిగా మారింది. దీంతో కార్యాలయ ప్రాంగణం సైతం నిర్మానుష్యంగా దర్శనం ఇవ్వగా అత్యవసరంగా రిజిస్ట్రేషన్లు కావాలనుకునే వారు నిరాశతో వెనుతిరిగారు. మంగళవారం ఉదయం నుండి ఒకే ఒక రిజిస్ట్రేషన్ అయినట్లు సబ్ రిజిస్టర్ శ్రీలత తెలిపారు. ఉదయం నుంచి కేవలం ఒక రిజిస్ట్రేషన్ అయిందని, ప్రతిరోజు సుమారు 30 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవన్నారు. సర్వర్ అప్డేట్ కావడానికి మరో వారం రోజులు పట్టే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. కాడుగురికి వస్తుంది సార్, మరి ఈ సీసీ కూడా ఓపెన్ అవుతుంది, కానీ స్లోగా వస్తుంది సార్. మెయిన్ సర్వర్ స్లో ఉంది కాబట్టి స్లో వస్తుంది. ఒక 2-3 డేస్ టైం పడుతుందని చెప్పారు అన్నట్టు. 2 డేస్ నుంచి ఈరోజు ఒక డాక్యుమెంట్ అయింది. ఈరోజు ఓపెన్ ఒక డాక్యుమెంట్ చేసాం ఈరోజు, కానీ ఓపెన్ అవుతుంది కానీ స్లోగా ఓపెన్ అవుతుంది, మొత్తం క్లోజ్ అవుతలేదు. ఒక 1 వీక్ వరకు ఇట్లనే స్లో ఉంటుంది, 1 వీక్ తర్వాత అప్డేట్ అవుతుందని చెప్పారు మేడం. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం కొరాటా సమీపంలో గల పెన్గంగలో సోమవారం ఇసుక కోసం వెళ్లిన 2 ట్రాక్టర్లు నీటి ఉధృతి పెరగడంతో కొట్టుకుపోయాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆకోలి గ్రామవాసి అయిన సూర్య శ్రీకాంత్ కు చెందిన ట్రాక్టర్లు ప్రాజెక్టు ఎగువ భాగంపై ఇసుక తరలింపు కోసం నది వద్దకు చేరుకున్నాయి. ఆ సమయంలో ఎగువన కురిసిన వర్షాల కారణంగా వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఇసుక నింపుతున్న ఓ ట్రాక్టర్ కొట్టుకుపోతూ ఉండగా మరో ట్రాక్టర్ తో తీసే క్రమంలో 2 కొట్టుకుపోయాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో సోయా విత్తనాలు మొలకెత్తలేదని ఇటీవల స్థానిక రైతులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఓ కంపెనీకి చెందిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు కలెక్టర్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం వ్యవసాయ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సదరు రైతుల పొలాలను పరిశీలించారు. విత్తనాలు మొలకెత్తకపోవడానికి గల కారణాలను పరిశీలించి రైతుల నుండి వివరాలు సేకరించారు. రైతుల ఫిర్యాదు మేరకు పొలాలను పూర్తి స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. అర్హులైన ఏ ఒక్క ఓటు సైతం ఓటరు జాబితా నుండి తొలగించకుండా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఉందని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడ కాలనీలో జరుగుతున్న సర్వే ప్రక్రియను మంగళవారం ఆయన పర్యవేక్షించారు. పార్టీ నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రక్రియపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం పార్టీ BLAలకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట స్థానిక నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్ మాట్లాడుతూ సర్వే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల అనుకూల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అర్హులైన ఏ ఒక్కరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ ప్రక్రియపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని, తద్వారా అర్హులైన వారు ఓటు హక్కు కోల్పోకుండా ఉంటారని పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీ తరఫున విస్తృతంగా BLAలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. BLOలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను నింపి తిరిగి వారికి ఇవ్వాలని, తద్వారా ఓటు హక్కు కోల్పోకుండా ఉంటుందని వివరించారు. సార్ అనేటటువంటి స్పెషల్లీ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఓటర్ లిస్టులు జాబితాను మరి
2లో అప్పుడు జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దాంట్లో మరలా మనందరం కూడా కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే ఎన్యుమరేట్ ఫామ్ ఇస్తూ ఉన్నారో ఆ ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని ఆ ఫామ్ ఫిలప్ చేసి ఈ జూలై 31 లోపల ఇవ్వాలని చెప్పి మరి ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి నిబంధన. ఏది ఏమైనా ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక డ్రామా. ఎందుకంటే వాళ్లకు అనుకూలంగా లేనటువంటి ఓట్లను ఏదో రకంగా తీయాల. బీఆర్ఎస్ పార్టీ ఓట్లను తగ్గిస్తేనే మరి ఇలా మాకేమైనా లాభం జరుగుతుంది అని చెప్పి భారతదేశంలో జరుగుతున్నది మనం పశ్చిమ బెంగాల్లో చూసినాం, మిగతా రాష్ట్రాల్లో చూసినాం. ఇప్పుడు అదే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అనేక కుట్రలలో ఇది ఒక భాగం. మరి ఇలా ఓటు హక్కే మనకి ఇది గొప్ప ఆయుధం. ఓటు అనేది లేకపోతే ఇలా ప్రజాస్వామ్యంలో మనం పుట్టినటువంటి లెక్కనే. కాబట్టి మనం అందరం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడి వాళ్ళు అక్కడ ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా పేద ప్రజలకు అర్థం కాకపోతే మా బిఎల్ఎస్ ఇంటింటికి వెళ్తారు, ఫామ్ నింపిస్తారు. కానీ ఎవరైనా నాది పాత ఓటర్ లిస్టులో పేరున్నది, నాకేం సంబంధం అని నేను ఎట్లా ఓటర్ లిస్టులో ఓట్లు ఇప్పటికే 3-4 సార్లు వేసిన అనుకుంటే అది తప్పు. దాంతోపాటు 2022లో మీ ఓటు ఎక్కడుంది? ఇవాళ మీరు ఇక్కడ బంగారుగూడకు వచ్చినా, మీరు ఆదిలాబాద్లో బ్రాహ్మణవాడలో మీరు ఉంటే అప్పుడు 2002 ఆ ఓటర్ లిస్టు సమటువంటి మీ అమ్మదో నాన్నదో అక్కడి నుంచి వాళ్ళ ఎపిక్ నెంబర్, వాళ్ళ ఓటర్ లిస్ట్ సీరియల్ నెంబర్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అందుకొరకే దీనిలో చాలా జాగ్రత్తగా మనం ఈ కార్యక్రమంలో మరి మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మన వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారు మరి చాలాసార్లు సమావేశాలు పెడుతున్నారు. మీరు చూస్తున్నారు, ప్రతి జిల్లా తిరుగుతున్నారు. మరి ఇక్కడ ఆదిలాబాద్కి కూడా మరి ఇలా మనం కూడా మన ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మరి ఇలా ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఒక్క ఓటరు మిస్ కాకుండా బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా నరేంద్ర మోడీ దొంగచాటున ఎన్నికలు జరుపుకొని దొంగ ఓట్ల పేరుతో తీసేస్తారు. జాగ్రత్త. మీరు ఫాము ఇచ్చినాక కూడా వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు ఒక స్కెచ్ వేసుకున్నారు, బంగారుగూడలో మనం మనకు రాని ఓట్లన్నీ ఆ ఓట్లని ఎట్లా తీసేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు. हम फॉर्म भर दिए, 31 जुलाई को देखा, हम जुलाई के दिन लिस्ट में नाम था. हर दिन वो लिस्ट देखने के बाद लास्ट मिनट तक भी, सितंबर लास्ट तक भी वो नाम है कि नहीं देखते रहना. नहीं तो इलेक्शन कमीशन पूरा नरेंद्र मोदी साहब का जेब में है, वो कुछ भी कर सकते. लास्ट तक भी तुम लास्ट के दिन लिस्ट लगाने से पहले रात में भी नाम निकलने का चांसेस है. वो अपन देखते रहना. हो गया, हमारा काम हो गया. अभी कुछ नहीं है, हम फॉर्म भर के दिए. 31 जुलाई को हम लिस्ट में नाम भी आया, फिर बाद में जा सकते, वो भी हो सकता. ये नरेंद्र मोदी साहब का पूरा एजेंट जो है वो अंदरूनी काम कर रहे. बंगारगुड़ा में किसका नाम निकालना, किसका नाम रखना, उनके पास लिस्ट ही समझ के चलो. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఇచ్చిన కళాశాల బంద్ పిలుపుకు ప్రభుత్వం స్పందించి నిధులను విడుదల చేసిందని సంఘం జిల్లా అధ్యక్షులు ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఆర్ కృష్ణయ్య ఫ్లెక్సీకి నేతలు పాలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కార్యక్రమంలో నేతలు నీలేష్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్ మాట్లాడుతూ
ఫీజు రియంబర్స్మెంట్ విషయమై యావత్ తెలంగాణ రాష్ట్రంలో కళాశాలల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందన్నారు. ఇది ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సాధించిన విజయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా సంఘం తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. అంతటిలో 16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు అని జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో నేడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాలేజెస్లు అన్నిటినీ బహిష్కరించే కార్యక్రమం ఉండే, కానీ 4 మెట్లు దిగి ప్రభుత్వము బీసీ విద్యార్థులకు భయపడి 250 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసినట్టు ప్రకటించింది. అయితే 8,000 కోట్ల రూపాయలు బకాయిలున్న ప్రభుత్వం ఆయా ప్రైవేట్ కాలేజీలకు, ఇంజనీరింగ్ కాలేజీలకు, మెడికల్ కాలేజీలకు, ఫార్మసీ కాలేజీలకు ఎంతో బకాయిలు పడి ఉన్న కారణంగా ఈ 12 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడంతో ప్రభుత్వం దిగొచ్చింది. అంచెల వారీగా 250 కోట్ల రూపాయలు నెలసరిగా ఇస్తామని ప్రకటించడం ఇది సరిపోదు. 8,000 కోట్ల రూపాయలు తక్షణమే కేటాయించాలని కోరుతున్నాం. లేని ఎడల ఉద్యమ స్వరూపం మారుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో అధ్యాపకుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో మ్యాథ్స్ లెక్చరర్లకు నిర్వహించిన ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జాదవ్ గణేష్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ టి అరుణ్ కుమార్, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఇతర జూనియర్ లెక్చరర్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశ్రీ షా మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. ఇందుకోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా 1 రోజుల శిక్షణ తరగతులను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ శిక్షణలో నేర్చుకునే నూతన బోధనా పద్ధతులను తరగతి గదుల్లో సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత చదువుపై పూర్తి దృష్టి సారించి ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో రాణించి కుటుంబంతో పాటు గ్రామీణ అభివృద్ధికి తోడ్పడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గాదిగూడ మండలం పరస్వాడ గ్రామంలో తాగునీటి సమస్యను గుర్తించిన జిల్లా ఎస్పీ గ్రామంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎస్పీకి గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ఆదివాసీ సంప్రదాయాల నడుమ డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గతంలో తీవ్రమైన క్లోరినేషన్ సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న తమ గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు గ్రామ ప్రజలు జిల్లా పోలీస్ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో వేద మంత్రోచ్చారణల నడుమ ఆర్వో ప్లాంట్ ను గ్రామ పెద్దలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మహిళలు నీటిని తీసుకుని మొదటగా గ్రామంలో ఉన్న శివాలయంలో అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, నార్నూరు సిఐ బి అంజమ్మ, గాదిగూడ ఎస్ఐ రమ్య, గ్రామ సర్పంచ్ మర్సకోల లక్ష్మణ్, సార్మేడి దౌలత్రావు, గ్రామ పెద్ద సిడం మారు, గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఆర్వో ప్లాంట్ ను బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలని, ప్రతి కుటుంబం శుద్ధి చేసిన తాగునీటిని వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రామ ప్రజలు, యువత గంజాయి, గుడుంబ, ఇతర మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, గంజాయి సాగు, రవాణా, విక్రయం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. గంజాయి సాగు చేసిన వారి పేర్లను ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిలిపివేయాలని సిఫార్సు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాభ్యాసం వైపు ప్రోత్సహించాలని కోరారు. రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. మూఢనమ్మకాలు, బాబాలు, ఫకీర్ల మాయమాటలను నమ్మకుండా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ లేదా ప్రైవేటు అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనవసరంగా టాబ్లెట్లను, మందులను వాడడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున వాటి వాడకాన్ని నియంత్రించాలని సూచించారు.
మనం మీ ఊరులో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఊరులో ఆ సర్పంచ్ గారు లేకపోతే వాళ్ళ కలిసి సార్ ఊరులో ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ మంచి లేదు, ఆ ఫ్లోరోసిస్ ఉంది, క్లోరిన్ ఉంది, దానికి చెకింగ్ చేయించండి. దాన్ని బట్టి మనం చెకింగ్ చేసి ఇక్కడ నిజం ప్రాబ్లం ఉంది, చాలా మందికి ఆ బోన్స్ ఇష్యూస్, ఆ ఫ్లోరోసిస్ టీత్లో కూడా ఆ ఎల్లో వస్తున్నాయంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేశాము. ఆదిలాబాద్ అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్ థారియా ఇటీవల బదిలీపై నాగర్ కర్నూలు వెళ్లిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఇన్ఛార్జిగా సునీత బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. సిఓసి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దినేష్ మాటోలియా, కందుల రవీందర్లు స్వాగతం పలికి స్థానిక పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ సునీత మాట్లాడుతూ వ్యాపారస్తులకు తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, అవసరమైతే హైదరాబాద్ నుండి శిక్షకులను రప్పించి ఉచిత శిక్షణ అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ విషయమే త్వరలో కలెక్టర్తో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపిన ఆమె కల్తీ జరిగితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సర్ ప్రక్రియతో ప్రతిపక్షాల ఓట్లను తొలగించేలా కేంద్రం కుట్ర. మంగారుగూడలో సర్ ప్రక్రియను పర్యవేక్షించిన మాజీ మంత్రి జోగురామన్న. బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మైనార్టీ గురుకులాన్ని సందర్శించి సమస్యలపై ఆరా. సర్వర్ సమస్యలతో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు. నిర్మానుష్యంగా కనిపించిన రిజిస్టర్ కార్యాలయం. సర్వర్ అప్డేట్ కారణంగా వారం రోజుల పాటు ఇబ్బంది తప్పదని అధికారుల వెల్లడి. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.